మనసు కీడు శంకిస్తుంది ఆనంద. ఏం చేసినా నీ చేతుల్లోనే ఉంది. లహరి దారి తప్పుతుంది. లహరిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత నీపైనే ఉంది అని లీలావతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. అక్క చెప్పిందంటే తప్పకుండా నిజమే అయ్యుంటుంది. కానీ లహరి అంత డబ్బు తీసిందంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలి అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య, దర్శన్, సమీర రిసార్ట్కి చేరుకుంటారు. ఇక దర్శన్, సమీర మాత్రం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని హనీమూన్ కపుల్లాగా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శరణ్య బాధపడుతూ వెనకాల తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక రిసార్ట్లోకి ఎంటర్ అవగానే హనీమూన్ కపులా సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే ఎస్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ రూమ్ బుక్ అయ్యింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే దర్శన్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మీ వైఫ్ నేమ్ చెప్తారా అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే దర్శన్ షమీరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక రిసెప్షనిస్ట్ దర్శన్కి కీ ఇచ్చి హ్యాపీ హనీమూన్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ షమీరా రూమ్లోకి వెళ్తూ ఉంటే శరణ్య కూడా రూమ్లోకి వెళ్తుంది. ఏమండి ముగ్గురికి ఒకే రూమా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది. ముగ్గురికి కాదు ఇద్దరికే అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మరి షమీర ఎక్కడుంటుంది అని దర్శన్ని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఈ రూమ్ నాకు షమీరకు, నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఇష్టం, ఎక్కడైనా ఉండు, నీకు ముందే చెప్పాం కదా మాతో రావద్దని. ఇప్పుడు హనీమూన్ చేసుకుంటుంది నేను షమీర. షమీర్ అంటే నాకు ఇష్టం, నా మనసులో ఉంది షమీర. షమీర్ అనే నా భార్య. నువ్వే మా వెంట వద్దన్నా కూడా ఇక్కడి వరకు వచ్చావు అని దర్శన్ శరణ్యతో చెప్తూ ఉంటాడు. అదేంటండి మీ భార్యని నేను, అలాంటప్పుడు షమీర మీతో ఎలా ఉంటుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. మీరు ఉదయం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా లేరు కదా, మంచిగా ఉన్నారు. దారిలో ఈ సమీర ఎక్కిన దగ్గర నుంచే సైకోలా తయారయ్యారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. మరి అర్థమైపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడ ఉండటం, వెళ్ళిపో అని దర్శన్ అంటాడు. నేనెక్కడికి వెళ్తానండి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీ భార్యని అని శరణ్య చెప్తూ ఉంటుంది. నాకు షమీర మాత్రమే భార్య, నువ్వు నా భార్యవి కాదు. నాతో మోసం చేసి తాళి కట్టించుకున్నావు. నేను ఇంటి దగ్గర అమ్మ ముందు అలా మాట్లాడింది షమీరతో హనీమూన్ చేసుకోవడం కోసమే, నీతో హనీమూన్కి రావటానికి కాదు. అయినా నువ్వు మోసగత్తివి అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని దర్శన్ అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని శరణ్య రూమ్లో కూర్చుంటుంది. ఏంటి జిడ్డులా తయారయ్యావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నేను జిడ్డును కాదండి, గుడ్డిదాన్ని, భర్తే సర్వస్వం అనుకునే గుడ్డిదాన్ని అని శరణ్య చెప్తూ ఉంటుంది. జిడ్డంటే ఈ షమీర్ అండి, షమీరే మన కుటుంబంలోకి మన జీవితాల్లోకి జిడ్డులా తయారైంది అని చెప్పి శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది. దర్శన్ దీనితో మాటలేంటి, మెడపట్టి బయటకు గంటే అని సమీర్ అంటుంది. నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారని, ఎందుకు గెంటేస్తారు? నేను నా భర్త దర్శన్తో 3 ముళ్ళు వేయించుకున్నాను. నేను దర్శన్ గారి భార్యను. మరి మా ఇద్దరి మధ్య రిలేషన్ లీగల్. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏమంటారో తెలుసా అని శరణ్య షమీరను అడుగుతూ ఉంటే దర్శన్ షమీర షాక్ అయ్యి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటారు. నీ మెడలో విలువలేని ఆ పసుపు తాడుని పట్టుకొని నేను భర్త అంటే ఎలా కుదురుతుంది? నా భార్య షమీర మాత్రమే. నేను ప్రేమించింది, మనసిచ్చింది, నా భార్యగా చేసుకోవాలనుకుంది షమీరను మాత్రమే అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మేమిద్దరం మాత్రమే హనీమూన్ చేసుకోవాలనుకుంటున్నాం, మర్యాదగా రూమ్లో నుంచి బయటికి నడువు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మీరు ఏం చేసినా నేను రూమ్లో నుంచి బయటికి నడవను, ఇక్కడే ఉంటాను అని శరణ్య భీష్మించుకొని అక్కడే కూర్చుంటుంది. అవునా, అలాగా, నీ సంగతి చెప్తా ఉండు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరరావు, ఆనంద ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇందాకలా 2 లక్షల గురించండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవి వదిన గారు తీశారని వదిన గారు చెప్పారు కదా, ఇంకెందుకు ఆలోచించడం అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. డబ్బు తీసింది అక్క కాదండి, అందుకే అంతలా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. వదిన గారు డబ్బు తీయలేదా, మరి ఎవరు తీశారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే లహరి అండి అని ఆనంద భైరవి చెప్తుంది. లహరినా, ఎవరు చెప్పారు అలా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానండి, అక్కే చెప్పింది. నలుగురిలో లహరి పరువు పోకూడదని ఆ నిందను అక్క తన మీద వేసుకుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అంత డబ్బు లహరికి ఏమవసరం, లహరి డబ్బు తీయటం ఏంటి అని రాజేశ్వరరావు ఆనందని అడుగుతూ ఉంటే ఏమోనండి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని ఆనంద భైరవి చెప్తుంది. అప్పుడు రాజేశ్వరరావు లహరి లహరి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. లహరి పరిగెత్తుకుంటూ రాజేశ్వరరావు దగ్గరకు వస్తుంది. 2 లక్షలు లాకర్లో నుంచి ఎందుకు తీశావు అని
రాజేశ్వరరావు లహరిని అడుగుతూ ఉంటాడు. నిజం తెలిసిపోయిందా అని చెప్పి లహరి మనసులో అనుకొని, నేను డబ్బు తీయటం ఏంటి, పెద్దమ్మ తీశానని చెప్పింది కదా, అయిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అని లహరి అడుగుతూ ఉంటుంది. మీ పెద్దమ్మే చెప్పింది, డబ్బు నువ్వు తీయటం కల్లారా చూసిందంట, నీ పరువు నిలబెట్టడం కోసం నింద తనపై వేసుకుంది అని చెప్పి ఆనంద భైరవి లహరికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు లహరి అనన్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇది నీ డబ్బు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, వెళ్ళి లాకర్లో నుంచి తీసుకొచ్చుకో అని అనన్య చెప్పిన మాటలను లహరి గుర్తు చేసుకొని, తీశాను, నా డబ్బే కదా అందుకే తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. లహరి, పెద్దదాని అయిపోయా అనుకుంటున్నావా, లేకపోతే గొప్పదాన్ని అయిపోయా అనుకుంటున్నావా? ఇంట్లో ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా డబ్బు తీసుకోవటం ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి, పద్ధతులు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. ఆడపిల్లకు పుట్టింటి నుంచి సారె పోతుంది. ఆ సారె ఏంటో తెలుసా? గౌరవం, మర్యాద, సంస్కారం. అవన్నీ కూడా ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు పంపేశారా? నువ్వు ఆ సంస్కారాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఆనంద భైరవి లహరిని తిడుతూ ఉంటుంది. ఆడపిల్లలాగా ఉంటావు అలవాటు చేసుకో, ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో ఊరుకోను అని ఆనంద భైరవి లహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే లీలావతి వచ్చి ఆనంద అని చెప్పి పిలవటంతో, వస్తున్నానక్క అని ఆనంద భైరవి కంటతడి తుడుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ లహరి, మీ అమ్మ గురించి నువ్వు ఇప్పటి వరకు ఏమీ అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. మీ అమ్మ ఈ కుటుంబం కోసం ఎంత చేసిందో తెలుసా? ఎంత కాదు, ఎంతో చేసింది అని చెప్పి రాజేశ్వరరావు గతంలో ఆనంద భైరవి టీవీఎస్ మీద చీరలు అమ్మటం, చీరలు నేయటం ఇదంతా కూడా లహరికి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఈ కుటుంబం కలిసి ఉందన్నా, ఈ ఉమ్మడి కుటుంబం విడిపోకుండా ఉందన్నా దానికి కారణం మీ అమ్మ ఆనంద మాత్రమే. అలాంటి స్థాయి నుంచి ఇలాంటి స్థాయికి ఆనంద ఎదిగింది, మన కుటుంబ గౌరవాన్ని పెంచింది. అలాంటి మీ అమ్మను అర్థం చేసుకుంది ఇదేనా? ఒక కుటుంబ గౌరవ మర్యాదలు ఒక ఆడదాని చేతుల్లోనే ఉంటాయి. ఆడది ఎంతో గొప్పది, ఎంత స్థాయికైనా వెళ్ళగలదు. తను అనుకున్నది చేయడం కోసం దేనికైనా వెనకడదు. ఒక స్పేస్లోకి వెళ్తుంది, అలాగే ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. తను జీవితాన్ని నిలబెట్టుకోగల సత్తా ఆడదానికి మాత్రమే ఉంది. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవటం మంచిది కాదమ్మా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఇలాంటి పని చేస్తే రేపు నీ అత్తారింటి గౌరవం ఎలా నిలబడుతుంది? ఎలా నీ కుటుంబ బాధ్యతను నువ్వు తీసుకుంటావు? మీ అమ్మ గురించి అర్థం చేసుకో, కుటుంబ పరువు గౌరవాన్ని నిలబెట్టడం అర్థం చేసుకో, ఇంకొకసారి ఇలాంటి పని చేయకు అని రాజేశ్వరరావు లహరికి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు దర్శన్ పూలు తీసుకొని రూమ్లోకి వచ్చి షమీరా షమీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. పూలు బరువుగా ఉన్నాయి, కొంచెం కిందికి దించు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే షమీరా పూలు తీసి మంచం మీద పెడుతుంది. పూల వాసన చూసి, అబ్బా షమీరా పూల వాసన ఎంతలా గుమాయిస్తుందో అని షమీరా వైపు చూస్తూ శరణ్య వినేలా చెప్తూ ఉంటాడు. శరణ్య ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.